ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశ పురాణంలోని బ్రహ్మస్తుతి వర్ణనం అనే 13వ అధ్యాయము. త్రిమూర్తులిలా స్తుతించారు. జన్మ మృత్యువులకతీతుడు, నిరాకారము, శుద్ధద్వైతము, అనంతము, శాశ్వతుడవు అగు పూర్ణ బ్రహ్మ రూపమే నీవు. పరమ నిర్గుణుడవు, గుణరహితుడవు, నిర్విశేషుడవు, సంకల్పరహితమైన పరబ్రహ్మతత్వమే నీవు. త్రిగుణాతీతుడవు, సృష్టికి ఆదిభూతుడవు అయినవు పరమానంద రూప, జ్ఞానానంద రూపమైన గణేశ రూప, నీకు నమస్కారము. గుణాతీతుడవు, పంచభూతములకు పరమైన ఆది పురుషుడవు, పరమానంద రూపియగు సర్వవ్యాపియగు జ్ఞానేశ్వరునకు నమస్కారము. యోగేంద్రుల చేత మునుల చేతను హృదయాకాశమున ధ్యానించబడే పరమాకాశ రూపుడగు పరబ్రహ్మయగు గణేశునకు నమస్కారము. జగత్కారణుడవు, సృష్టికి కారణుడై జ్ఞానస్వరూపియు కాలాది చతుర్యుగ స్వరూపమునకు దేవగణములకు ఆది పురుషుడవు అగు గణేశునకు నమస్కారము. సమస్త విశ్వము వ్యాపించిన పరమ పురుషునకు దేవతలచే నమస్కరించతగిన వాడవైన నీకు నమస్కారము. పరతత్వ రూపివియగు గణేశునకు నమస్కారము. త్రిగుణ స్వరూపియగు పరమాత్ముడ, రజోగుణములో బ్రహ్మస్వరూపం ధరించి సృష్టి కార్యమును నిర్వహించు సమస్త వేదాత్మకుడవు సంకల్ప స్వరూపివి. సత్వగుణ రూపం ధరించి సదా క్రీడలాగా అసురులను సంహరించే జగత్పరిపాలకుడు, అనేకవతారుడుగు శ్రీ మహావిష్ణు స్వరూపుడా నమస్కారము. తమోగుణ ప్రధానుడు, యోగి రూపివైన త్రినేత్రుడవగు ఓ రుద్రరూపి, నీకు నమస్కారము. త్రిగుణములకు అతీతమైన పరమాకాశ రూపియగు తారక పరబ్రహ్మగు ఓ సచ్చిదానంద జ్ఞానస్వరూపుడా, మా హృదయగత అజ్ఞానపు చీకట్లను పారద్రోలు సమస్త దేవస్వరూపుడా, ఓ నిర్వికారుడా, పరబ్రహ్మరూప నమస్కారము. సమస్త సృష్టికిని పుష్టినిచ్చే అమృత వర్షముతో ఓషధులను పెంచి పోషించే సోమాత్మకుడా, నీకు నమస్కారము. సంవత్సర స్వరూపమగు కాలచక్రమునకు ఇరుసుగా ఉండి యుగాది మాస పర్యంతము కాలచక్రమును తిప్పే సూర్యనారాయణ స్వరూపుడా నమస్కారము. ప్రకాశ స్వరూపియు, జ్యోతి స్వరూపియు, గ్రహతారక నక్షత్ర రూపివి అయిన ఓ దేవా నమస్కారము. సదా విశ్వరూపి, అనేకనేక శక్తి రూపం ధరించి సృష్టిగా ఏర్పడి జగద్రూపియగు పరమాత్ముడా నమస్కారము. తాను సృష్టించిన జగత్తుకు అతీతుడవై ఉండిన ప్రణవస్వరూపము, పంచభూతములకు అతీతమైన మహతత్వరూపి, సమస్త దిక్కులు, దేవతలు, కాలము, కర్మము మొదలైన జగత్తునకు కారణభూతుడా నమస్కారము. సదా విశ్వరూపం ధరించి సృష్టి రూపంలో ప్రత్యక్షమై ప్రళయంలో సమస్తాన్ని లీనం చేసుకునే ఓ పరమాత్మ రూపి గణేశా, నీకు నమస్కారము. నీ యొక్క పాద పద్మములయందు దృఢమైన చిత్తాన్ని కలిగిన వారికి వారి పుణ్యఫలం చేత ఎవరిక అదృష్టం కలుగుతుందో అట్టి వారి సమస్త విఘ్నములను నివారించువాడా, సమస్త పీడల నుండి రక్షించే సూర్యమండల స్థితుడవైన తేజస్వరూపి నమస్కారము. నీ అనుగ్రహం లేనివాడు అజ్ఞాన భ్రమప్రమలకు లోనుగానై వేల సంవత్సరముల నీకై వెతికినా కనిపించని మాయాస్వరూపుడా, శరణాగతుడైన భక్తుని హృదయంలో నీ దయతో ప్రత్యక్షమయ్యే అనుగ్రహ స్వరూపుడా, ఓ ఆదిపురుష, సృష్టికర్త, విశ్వంభర, నమో నమస్తే నమస్తే నమః. పునః పునః సాష్టాంగ నమస్కారములు నీకివే. మా స్తోత్ర రూపమగు పూజను గ్రహించి మమ్మల్ని అనుగ్రహించు.
అంటూ సమస్త దేవతా ఘనములతో కూడి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అట్లు సాక్షాత్కరించిన పరమసుందరమైన గణేశ రూపాన్ని ప్రార్థించారు. ఆ వృత్తాంతాన్ని బ్రహ్మ ఇలా వివరించాడు. ఓ వ్యాసమునీంద్ర, గజాననుడు పై స్తుతికి సంతుష్టుడై కృపా వీక్షణాలతో వారిని చూస్తూ ఇలా అన్నాడు. ఓ త్రిమూర్తులారా, మీకు వచ్చిన కష్టం ఎలాంటిది? మీరిక్కడకు రావటానికి గల కారణమేమిటి? ఏమి కారణమైనప్పటికీ మీ ఈ స్తుతికి ఎంతో సంతసించాను. మీకు కావలసిన వరాలను కోరుకోండి. మీ చేత చెయ్యబడిన ఈ భక్తిపూర్వకమైన స్తోత్రాల్లోకెల్లా తలమానికమై లోకంలో అంతులేని ఖ్యాతి వహించగలదు. ప్రాతకాలమున లేచి త్రిసంధ్యలలోనూ ఎవరైతే దీనిని శ్రద్ధాళువులై పఠిస్తారో వారాహిలోక సౌఖ్యాలను, సర్వాభీష్టములను పొందుతారు. అంత్యకాలములో పరబ్రహ్మ స్వరూపులు అవుతారు అన్న గజాననుని వాక్యములు విని త్రిమూర్తులు సంతోష్టాంతరంగులై ఇలా ప్రార్థించారు. ఓ దేవదేవ, నీవు మా స్తోత్రమునకు సంతుష్టుడవైతే మాకు నీ చరణాల ఎడ విస్మృతి లేని అనన్య భక్తిని ప్రసాదించు. అంతేగాక మేము చెయ్యవలసిన కర్తవ్యాన్ని ఆజ్ఞాపించు. ఇది మా కోరిక. త్రిమూర్తుల మాటలను విన్న గణేశ్వరుడు ప్రసన్నుడై, ఓ త్రిమూర్తులారా, మీ కోరిక ప్రకారమై నా యందు మీకు దృఢభక్తిని ప్రసాదిస్తున్నాను. మీకు ఘనమైన కీర్తి కలిగించేందుకు మీకు వేరు వేరు బాధ్యతలను అప్పగిస్తాను అంటూ వారికి ఇలా వరాలను అనుగ్రహించి రజోగుణ సమద్భవుడైన బ్రహ్మకు సృష్టి బాధ్యతను, సత్వగుణాశ్రయుడైన విష్ణువుకు పాలకుడుగాను, తమోగుణంలో ఉత్పన్నుడైన రుద్రుడిని సర్వసంహారకుడిగాను నియమించాడు. ఓ వ్యాసమునీంద్ర, నాకు సకల లోకాలలోనూ సృష్టి చెయ్యగల శక్తి సామర్థ్యాలను, వేదశాస్త్ర పురాణాది సకల విద్యలను ఆదరంతో ఆ గణేశుడే నేర్పాడు. అలాగే విష్ణువుకు యోగం వలన స్వేచ్ఛా రూపములను దాల్చగలగటం, రుద్రునికి ఏకాక్షర షడాక్షర గణపతి మంత్రాలను, సర్వగమాలను, సంహార శక్తిని ప్రసాదించాడు. అప్పుడు నేను దీన మనస్కుడనై త్రిలోకాధిపతి, జగత్తుకే గురుత్వం వహించిన వాడు, వరప్రదాతయైన గజాననుని ఎదుటే దోసిలియొగ్గి నాకు సృష్టి చెయ్యగల శక్తితో పాటు సామర్థ్యాన్ని, ఏ రూపాలను ఎక్కడెక్కడ ఎలా సృజించాలో నిర్ణయించుకోగల వివేకాన్ని, విచక్షణను ప్రసాదించమని అర్థించాను. అప్పుడు వ్యాకుల చిత్తంతో మదన పడుతున్న నాకు దివ్య దృష్టిని అనుగ్రహించి గజాననుడు నన్ను తన ఉచ్ఛ్వాసం ద్వారా ఉదరంలోకి లాక్కున్నాడు. అక్కడ సీతాఫలంలోని గింజలలాగా ఉన్న అనేక కోట్ల బ్రహ్మాండ గోళాలను దర్శించాను. ఒక గోళాన్ని భేదించగా అందులోనూ త్రిమూర్తిత్రయం అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు విడిగా కనిపించారు. అలాగే సూర్యచంద్రాదులు, పంచభూతాలు, సముద్రాలు, కిన్నెర కింపురుష గణాలు, ఋషులు, పుణ్యజనులు, చతుర్విధ జీవరాశులు, పృథివీ మొదలుగా గల 7 పాతాళాలను, ఇలా మరో బ్రహ్మాండాన్ని కళ్ళు తిరిగేలా చూశాను. వాటి ఆది అంతము తెలుసుకోవటం నాకు వీలు కాలేదు. దిక్కు తెలియని స్థితిలో వరదుడైన గజానన్ని దారి చూపమని ప్రార్థించాను. ఓ దేవా, నీ కుక్షిలో బ్రహ్మాండ కోటులనెన్నింటినో కనుగొన్నాను. ఆకాశంలోని నక్షత్రాలను, సముద్రంలో గల చేపలను, ఇసుకలోని రేణువులను లెక్కించటం ఎలాగైతే ఎవరి తరమూ కాదో, అలానే వీటి ఆది అంతాలను కనుగొనటం అన్నది నా శక్తికి మించిన పని. ఇక్కడ ఉండటానికి గాని, బయటకు రావటానికి గాని నాకిక సఖ్యం కావటం లేదు. కనుక దిక్కుతోచని స్థితిలో నీ దివ్య చరణారవిందాలపై శరణాగతుడనై శిరము నాంచుతున్నాను. నాపై దయతలచు అంటూ ప్రార్థించిన నా ప్రార్థన విని దయతో నన్ను తన ముక్కు యొక్క రంధ్రములోంచి బయటకు విసిరివేచాడు. అలాగే శివ విష్ణువులను కూడా తన కర్ణరంధ్రముల గుండా బయటకు విసిరివైచాడు.
ఆ హరిహరులిద్దరూ బయటకు వెలువడి అలా సుఖంగా గణేశుడి శరీరంపైనే నిద్రించినారు అంటూ బ్రహ్మ వ్యాస మునీంద్రుడికి గణేశుని దివ్య విజృంభణను వివరించాడు. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనా ఖండంలోని బ్రహ్మస్తుతి వర్ణనం అనే 13వ అధ్యాయం. నమస్కారం.